గుజరాతీలకు గులాంలా మారాడంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను గుజరాత్ గులామంటూ విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు మాత్రమే గులామని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేసి పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడలో బీజేపీ రాష్ట్ర వర్క్షాప్నకు హాజరైన కిషన్ రెడ్డి బీజేపీ నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 340 రోజులు గడిచినా ఏ మార్పు లేదన్న ఆయన గత బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పాలన ఉందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పోలింగ్ బూత్ కమిటీల నియామకం చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం, మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం. మీరు మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ, ఖచ్చితంగా నేను గుజరాత్ కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు. అందులో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే. నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను.